అందరికీ నమస్కారం. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, లలిత అమ్మవారి ఉపాసకులు మరియు వాస్తు శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు నెలలో మీన రాశి వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది. ఆగస్టు మాసంలో కనుక చూసుకుంటే ముఖ్యంగా మీన రాశి వారికి ఇప్పుడు ఏలినాటి శని రాశిలో సంచరిస్తుంది. కాకపోతే ఇక్కడ ఒక లక్కీ ఏంటంటే వక్రించినందుకు జన్మంలో ఉండే శని తగ్గుతుంది దాని ప్రభావం. అంటే ఎలా అంటే ఇప్పుడు తల మీద ఒక పెద్ద బరువు పెట్టుకున్నాడు అనుకోండి, ఆ బరువు తీసి పక్కన పెడితే కొంచెం ఫ్రీ అవుతాడు మనిషి, అమ్మయ్య అంటాం. అలాగే కొంచెం తల మీద ఉండేటువంటి కొంత బరువు తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు, రిలీఫ్ వస్తుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 4లో కుజుడు వెళ్తున్నాడు వీళ్ళకి 3వ తేదీ ఆగస్టు నుంచి. ఆ కుజుడు వెళ్ళి బుధుడితో కలుస్తున్నాడు. అండ్ అదే బుధుడు 5వ తేదీ పంచమంలో ఉండే రవి గురువును కలుస్తాడు. 6లో కేతువు, 6లో ఉండేటువంటి కేతువుకి 16వ తేదీకి వెళ్ళి రవి కలవడం, సప్తమంలో నీచబడ్డ శుక్రుడు అండ్ 12లో రాహువు. ఈ రకంగా చంద్రుడు అయితే 12 రాసులు తిరుగుతాడు, ఒక దగ్గర ఉండడు, మీకు తెలియని విషయం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇలా ఉన్నప్పుడు అంటే ఈ గ్రహాల యొక్క స్థితి ఈ 4 గ్రహాలు మారిపోతున్నాయి ఈ నెల. దీనివల్ల వీళ్ళకి కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేయాలి, ఇటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఇక్కడ ఏంటంటే మెయిన్గా వీళ్ళకి మొదటి 5 రోజులు కూడా ఏదైనా భూమి, పొలము, తోట లేకపోతే ఏదైనా ప్రాపర్టీ కోసం ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరికో డబ్బులు ఇస్తాం, వాడు కనపడకుండా పోతాడు, లేకపోతే ఇదిగో అదిగో అంటుంటాడు, ఘర్షణ వస్తుంది. సో ఫస్ట్ వీక్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఏలినాటి శని ప్రభావం 12వ రాశి వైపు వెళ్ళిందని అనుకున్నాం, రాశి నుంచి అంటే కొంచెం బరువు తగ్గింది అనుకున్నాం కదా. కాకపోతే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వక్రించినందుకు విదేశీ అవకాశాలు బాగా వస్తాయి వీరికి. సంతానం కోసం చేసే ప్రయత్నం బాగుంటుంది, ఎందుకంటే పంచమంలో జీవాత్మ సంయోగం వస్తూ గురువు ఉన్నాడు పంచమంలో, కాబట్టి సంతానం కోసం చేసే ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే 16వ తేదీ నుంచి గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు లేకపోతే గవర్నమెంట్ అండర్టేకింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే గవర్నమెంట్ వ్యక్తులతోనే కొంత డిస్టర్బెన్స్ కూడా ఉంటుంది. శుక్రుడు వివాహ స్థానంలో నీచబడ్డాడు కాబట్టి వివాహ సంబంధించినటువంటి అంశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఈ నెల అసలు అవాయిడ్ చేయడం మంచిది నన్ను అడిగితే వివాహం విషయంలో. అదేవిధంగా కొత్త ఉద్యోగ అవకాశాలు కనుక చూసుకుంటే విదేశీ ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి దశమాధిపతి, లగ్న దశమాధిపతి అయినటువంటి గురువు కూడా ఉచ్చస్థానంలో ఉన్నాడు. అయితే ఏలినాటి శని ప్రభావం తగ్గాలి అంటే ముఖ్యంగా వీళ్ళు ఏలినాటి శని ఉన్నందుకు ఏ పని పోస్ట్పోన్ చేయకూడదు, నెగ్లిజెన్సీ చేయకూడదు. ఏం కాదులే అనే ధీమాయే ఏలినాటి శని యొక్క ప్రభావం నెగిటివ్గా చేస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు శనివారం కాస్త నువ్వుల నూనె రాసుకొని అభ్యంగ స్నానం అంటారు, నలుగు పెట్టుకొని స్నానం చేస్తారు, అది చేస్తూ ఉండాలి. శనివారాలు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడము లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన ఏనాడు శని ప్రభావం తగ్గుతుంది. కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వీళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిది వీరికి పనికిరాదు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఓకే గురుగారు, ఈ గ్రహాల మార్పు వల్ల దేశకాల పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడున్న పరిస్థితులు ప్రతి ఒక్కరికి కూడా ఫినాన్షియల్ గా మనీ పరంగానే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీన్ని ఎదుర్కోవాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? తప్పకుండా అమ్మా. దేశకాల పరిస్థితుల్లో మనం ఒక 4-5 నెలల క్రితం కూడా శుక్రకేతువులు కలబోతున్నారు చెప్పారు గురుగారు. దానివల్ల స్త్రీలకు ఇబ్బంది అని చెప్పుకున్నాం. మీరు కనుక మనం చూస్తే రాజస్థాన్లో పాపం 30 మంది ఒక అమ్మాయి 13 ఏళ్ళ అమ్మాయి మీద అఘాయిత్యం చేశారు. ఈ కాంబినేషను ఆగస్ట్ ఎండింగ్ వరకు ఉందమ్మా. ఎందుకంటే ఒకటి శుక్రకేతువులతో కలిసింది, శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి నీచంలోకి వెళ్ళబోతున్నాడు ఆగస్టులో, కాబట్టి ఆగస్ట్ ఎండింగ్ వరకు స్త్రీమూర్తిని బయటకు పంపించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, గురువు మౌఢ్యమిలో ఉన్నందుకు కొంచెం బంగారం విషయంలో బాగా తగ్గడం బాగా పెరగడం కూడా జరుగుతుంది. విపరీతమైన డౌన్ అయిపోద్ది, మళ్ళీ విపరీతంగా హై అవుతుంటుంది. ఎందుకంటే గురువు మౌఢ్యమి, గురువు రవి వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే కేతుతో కలవడము అండ్ అదేవిధంగా కాస్త గురువు రవి కలిసి ఉండడం వీటి వల్ల. అయితే ఇదొక కాంబినేషన్. అయితే ఈ షేర్ మార్కెట్కి కారకుడైనటువంటి బుధుడు కూడా వక్రించి కుజుడిని కలుస్తున్నాడు. కాబట్టి షేర్స్లో కూడా చాలా అవకతవకలు చాలా ఇవి వస్తాయి. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, కొంచెం ఈ వాటర్ ఫ్లడ్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. వీటి నుంచి మనిషి బయటపడాలి అంటే చండీ వినడం కానీ, గణపతి ఆరాధన చేయడం కానీ, ఎందుకంటే కలవు చండీ వినాయక అంటూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్గా అసలు ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటే, ఒకటి
ఇక్కడ 3 విషయాలమ్మ మేజర్గా. ఏంటది అంటే, ఒకటి వాళ్ళ జన్మ జాతకంలో వేటి ద్వారా ధనయోగం ఉందో చూసుకోరు. అట్లాగే వాళ్ళ పర్సనల్ చార్ట్లో మనీ ప్లానెట్ ఏదో పట్టుకోగలగాలి. ఈ ఈ ఈ ప్లానెట్ మనీ ఇస్తుంది. ఆ ప్రొఫెషన్ చదువుకొని దానిలో ప్రాక్టీస్ చేస్తుంటే ఎంతో కొంత వాళ్ళు సెట్ అయిపోతారు లైఫ్లో. అది కాకుండా రివర్స్ అయినప్పుడు చదివినా ఇబ్బందే, ఆ వ్యాపారాలు చేసినా ఇబ్బందే. సో ఇది ఫస్ట్ పట్టుకోవాలి. రెండవది, వాళ్ళకి దాంట్లో ఉంది కానీ బ్లాక్ అయిపోయింది ఉంటుంది కొంతమందికి. అంటే ఎలాగా, కొంతమంది వారసత్వం కొద్దీ వస్తూ ఉంటాయి చూడండి, తండ్రిది తాతది ఒకటే బిజినెస్ అండి, మేము చేస్తున్నాం అదే బిజినెస్, కానీ వాళ్ళు ఉన్నప్పుడు బాగా సాగింది, మాకెందుకు సాగట్లేదు అంటారు. అంటే వీళ్ళకి దాంట్లోనే యోగం ఉంది కానీ దాంట్లోనే స్ట్రక్కింగ్ ఉంటుంది. అందుకే కొంతమంది చూడండి అదే ఫీల్డ్లో చాలా బాగా సంపాదించాడు, అదే ఫీల్డ్లో లాస్ అయిపోయాడు అంటాం. అంటే ఇక్కడ ఏంటి, జన్మజాతకంలో మీకు ధనయోగాన్ని అదే ఇస్తుంది, ధనం స్ట్రక్కింగ్ అదే ఇస్తుంది ఒక్కోసారి. అప్పుడు ఎప్పుడు స్ట్రక్ అవుతుంది, ఎప్పుడు లాస్ అవుతుందో తెలుసుకొని ఆ పర్టికులర్ టైంలో ఏ గ్రహాల ద్వారా అయితే అది ఇదవుతుంటుందో దానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి. అయితే ఇవన్నీ నాకు తెలియవండి, నాకు జాతచక్రం తెలియదు, ఏమీ తెలియదు, కానీ నాకు ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి అనుకుంటే, వ్యాపారంగా కావాలంటే లలిత సహస్రనామాల్లో నామం ఉంటుంది, జనరల్ ధనయోగానికి ఒకటి ఉంటుంది. అయితే వ్యాపారం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బుధుడు బాగుండాలి, లాభస్థానం బాగుండాలి, ధనస్థానం బాగుండాలి, ఎందులో మీకు ధనయోగం వస్తుందో చూసుకోవాలి. మీరు ఇప్పుడు వ్యాపారం చేసే సమయమా కాదో కూడా తెలుసుకోగలగాలి. అయితే జనరల్గా ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే 100% ఈ నామం కనుక చేసుకుంటే వచ్చి తీరుతుంది. ఒకటి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః, ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః. ఈ 2 అద్భుతంగా పనిచేస్తాయి. వ్యాపారంలో మాకు బాగా కలిసి రావాలి, వ్యాపారంలో నేను నష్టపోకూడదు అనుకుంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః. ఇవి చేసుకుంటే కనుక మీకు ఏలినాడ్సిన లేకపోతే టైం బాగలది ఏముండదు. అవి ఇచ్చే నష్టం అంటే ఎగ్జాంపుల్ ఒక నష్టం కలగాలి కర్మ కొద్దీ కలుగుతుంది, కానీ దానికంటే ఆదాయం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక సడన్గా 10,000 ఖర్చు వచ్చింది అనుకోండి అమ్మా, 10,000 శాలరీ వాడికి కష్టం, 10,000 ఖర్చు వస్తాయి, కానీ 10 లక్షల శాలరీ వచ్చేవాడికి అది పెద్ద విషయం కాదు. 1,00,000 ఖర్చు వచ్చినా పెద్ద ఇబ్బంది కాదు. ఇక్కడ ఏమవుతుందంటే అమ్మవారిని పట్టుకోవడం వల్ల మీ హోదా మీ స్టేటస్ ఎప్పుడైతే పెరిగిందో ఖర్చు అనేటువంటి నథింగ్ అయిపోతుంది అక్కడ. అట్లా మీరు చేసుకోవచ్చు. మంచి పరిహారం గురుగారు. నిజంగా ఇండివిజువల్గా ఏ రాశికి ఎలా ఉంటుందో చెప్పారు, ప్రకృతి పరంగా దేశకాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చెప్పారు, అసలు జాతకం లేని వాళ్ళకి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నా కూడా మంచి పరిహారం. ఇంకోటి ఏంటంటే వాస్తుపరంగా కూడా ఇంట్లో ఉత్తర భాగం బాగుండాలమ్మా. ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోవాలి, ఆగ్నేయంలో గ్రీన్ ఉండేలా చూసుకోవాలి, నైరుతి బెడ్రూమ్లో క్రీమ్ ఉండేలా చూసుకోవాలి. మనం ఒక్కోసారి వేస్టేజ్ జోన్స్లో మనీ పెడుతుంటాం, డిప్రెషన్ జోన్స్లో మనీ పెడుతుంటాం. కొంతమంది తాకట్టుకు వెళ్ళిపోయింది బంగారం అంటుంటారు. డిప్రెషన్ ఆర్ వేస్టేజ్ జోన్స్లో మనీ బంగారం పెట్టడం వల్ల కూడా అవుతూ ఉంటుంది. ఇవన్నీ ఫైనాన్షియల్ గ్రోత్ కి సంబంధించి చాలా బాగా చెప్పారు గురుగారు. అందరికీ ఉపయోగపడేటట్టు చెప్పారు. నమస్తే. శ్రీమాత్రే నమః.